జాగ్రఫీ తీసుకుంటే జాగ్రఫీలో డౌట్స్ ఏమీ లేవు. గోచింగ్ లియాంగ్ లాంటివి కూడా చదవట్లేదంటాను నేను నిజానికి. అది చాలా మంది అదేంటి సార్ పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోతే ఎట్లా అని అంటారు, కానీ నిజంగా అక్కర్లేదు. ఎన్సీఆర్టీలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం 9 పుస్తకాలు ఉంటాయి. 9 పుస్తకాల్లో కాస్త అటు ఇటుగా 76 చాప్టర్లు ఉంటాయి. అంటే 76 చాప్టర్లను కనుక మీరు పిండి మీ మొత్తం బ్రెయిన్ లో పెట్టుకుంటే జాగ్రఫీ అయిపోయింది. ఎన్సీఆర్టీలు కవర్ చేయని జాగ్రఫీ చాప్టర్లు లేవు. కొన్ని ఉన్నాయి, అవి కరెంట్ అఫైర్స్ లో కవర్ అయిపోతాయి. అంటే జాగ్రఫీకి ఉన్న స్ట్రాటజీ ఏమిటి అని అడిగితే ఎన్సీఆర్టీ మొత్తం 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 9 పుస్తకాలు ప్లస్ అంటే 76 చాప్టర్లు ప్లస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎనీ సిగ్నిఫికెంట్ మెటీరియల్. మీకు హిస్టరీలో కల్చర్లో నేను కరెంట్ అఫైర్స్ అనే పదం వాడలేదు. ఇంకా కల్చర్లో కొంతవరకు కరెంట్ అఫైర్స్ వస్తుంది, కానీ హిస్టరీలో పెద్దగా రాదు. కాబట్టి హిస్టరీ కల్చర్ కాకుండా జాగ్రఫీ విషయంలో మాత్రం కరెంట్ అఫైర్స్ కంపల్సరీ. అంటే ఎప్పుడూ కూడా జాగ్రఫీతో పాటు ఎకానమీని డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటి కలిగిన జాగ్రఫీని చదవడం తెలివైన పని అవుతుంది. అంటే జాగ్రఫీలోని కొన్ని ఏరియాలు డిజాస్టర్ మేనేజ్మెంట్లోను, జాగ్రఫీలోను కొన్ని ఏరియాలు ఎకనామిక్స్లోను కవర్ అవుతాయని చెప్పడం నా ఉద్దేశంలో ఓవర్లాప్ అవుతాయి. అందులో ఎకనామిక్స్ తోటి అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటి కలగలిపి కనుక జాగ్రఫీని చదువుకుంటే సరైన. యాక్చువల్గా టైం టేబుల్స్ అలాగే వేసుకోవాలి. నేను అందుకనే కొన్ని టైం టేబుల్స్ ఎలా వేసుకోవాలది కూడా ఈ సిరీస్లో చెప్పాలని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.